जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది సుందరకాండం. 16 రోజుల పారాయణలో 12వ రోజు పారాయణలో ఉన్నాం. 50వ సర్గ నుంచి 55వ సర్గ దాకా 12వ రోజు పారాయణ చేయడం జరుగుతుంది. రావణుడు ప్రేరేపించగా లంకకు ఎందుకు వచ్చావు అని ప్రహస్తుడు హనుమంతుని ప్రశ్నించుట, రాముని దూతగా వచ్చినాను అని హనుమంతుడు చెప్పుట మనకు కనిపిస్తుంది. గొప్ప బాహువులు కలవాడు, లోకములను ఏడ్పించినవాడు ఆయన ఆ రావణుడు తన ఎదుట నిలిచి ఉన్న ఆ వానర్ని తల ఎత్తి చూచి కోపావిష్టుడై మనస్సులో ఏవేవో శంకలు కలుగక గొప్ప తేజస్సు చేత ఆవరించబడి ఉన్న ఆ వానర శ్రేష్ఠుని గూర్చి, పూర్వము నేను కైలాస పర్వతమును కదల్చినప్పుడు నన్ను శపించిన నందియే ఈ రూపంతో ఇక్కడికి వచ్చినాడా, లేక ఇతడు వానర రూపముతో వచ్చిన మహాసురుడైన బాణుడా అని ఆలోచించాను. రావణుడు రోషము చేత ఎర్రబడిన నేత్రములతో మంత్రశ్రేష్ఠుడైన ప్రహస్తునితో కాలానుగుణము, అర్థపూర్ణము, సంక్షిప్తము అయిన మాట పలుకుతూ, ఈ దురాత్ముడు ఎక్కడ నుండి వచ్చినాడో, ఎందుకు వచ్చినాడో, మనము మన వనమును విరిచివేసి రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టినాడో అడుగుము. ఎదిరింప శక్యము కాని నా నగరమునకు ఏ ప్రయోజనమును ఉద్దేశించి వచ్చినాడో, ఎందుకు యుద్ధము చేసినాడో ఆ దుర్మతిని అడుగుము అని ఆదేశించను. రావణాసురుడు చాలా ధీరుడు, అలాగే రాజఠీవి. సాధారణంగా రాజులు ఎవరు కూడా దూతలతో సరాసరి మాట్లాడరు, మంత్రులు లేదా సేనాపతులు మాత్రమే మాట్లాడతారు. రావణుని మాటలు విని ప్రహస్తుడు లేచి హనుమంతుని చూచి, ఓ వానరుడా, ఊరడిల్లుము అంటే మంత్రులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాడు ప్రహస్తుడు. ఊరడిల్లుము, కంగారు పడకము, నీకు క్షేమమగుగాక. నీకేమీ భయము లేదు, నీవేమీ భయపడవలసిన అవసరం కూడా లేదు. నీవు ఇంద్రుడు పంపగా ఈ లంకకు వచ్చినావా? యథార్థము చెప్పుము, నిన్ను విడిచివేయగలము. అంటే గూఢచారి నుంచి రాబట్టాలంటే మొత్తం ముందు భయం లేదు నీకు, నువ్వు కూర్చో, నిన్ను వదిలేస్తామని చెప్పాలి. ఈ గూఢచారి రూపముతో మా నగరంలోనికి ప్రవేశించినావు. నిన్ను కుబేరుడు పంపించినాడా, లేదా యముడు పంపించినాడా, వరుణుడు పంపినాడా, లేక విజయమును కోరుతూ విష్ణువు నిన్ను దూతగా పంపినాడా? ఓ వానర, నీ రూపము వానర రూపము వలె ఉన్నది, కానీ నీ తేజస్సు మాత్రము వానరులకు ఉండదగినది కాదు. ఇప్పుడు సత్యము చెప్పుము, పిదప నిన్ను విడిచిపెట్టి వేసదము. అసత్యము చెప్పినచో నీవు జీవించుట కష్టము, లేదా ఎవ్వరూ పంపకుండా నువ్వే వచ్చినచో రావణ గృహంలోనికి ఎందుకు వచ్చినావో చెప్పుము అని ప్రశ్నించాను. ప్రహస్తుని మాటలు విని హనుమంతుడు రావణునితో ఇట్లనను, సరాసరి నేను యమునకు కానీ, దేవేంద్రునకు కానీ, వరుణునికి కానీ సంబంధించిన వాడను కాను. నాకు కుబేరునితో కూడా సంబంధమేమీ లేదు. నన్ను విష్ణువు పంపలేదు, నేను మారు రూపంలో రాలేదు. నేను వానరుడనే, ఇదే నా జాతి. ఈ నగరానికి రావెలను అనే వచ్చినాను. నీ దర్శనము అంత తేలిగ్గా లభించదు కదా, కావున నీ దర్శనము లభించుటకై ప్రసిద్ధమైన ఆ ఉద్యానవనమును నశింపచేసినాను. అప్పుడు బలవంతులైన ఆ రాక్షసులందరూ యుద్ధము చేయుటకై వచ్చినారు. నా దేహమును రక్షించుకొనుటకు మాత్రమే నేను వారితో యుద్ధము చేయవలసి వచ్చింది. మీ మీద నాకు కక్ష లేదు అని చెప్తున్నాడు. దేవతలు, అసురులు కూడా నన్ను అస్త్రపాశములతో బంధింపచాలరు. నీకు ఏవేవో వరములు లభించినట్లే నాకు కూడా ఈ వరము బ్రహ్మదేవుని నుండి లభించినది. నిన్ను చూడవలెను అనే కోరిక చేతనే నేను అస్త్రబంధమునకు లొంగి ఉంటిని.
రాక్షసులు నన్ను బంధించగానే ఆ అస్త్రము నన్ను విడిచివేసినది. బ్రహ్మాస్త్రం కాస్త వదిలిపోయింది. ఒకానొక రాజకార్యం చేత నేను నీ వద్దకు వచ్చినాను. ఓ రాక్షసరాజా, నేను అపరిమితమైన తేజస్సు కల శ్రీరాముని దూతనని తెలుసుకొనుము. హితమైన మాట చెప్పుతున్నాను వినుము అని పలికెను. ఒక దూత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 50వ సర్గ సమాప్తము. 51వ సర్గ. జయ శ్రీరామ్. హనుమంతుడు శ్రీరాముని ప్రభావము వర్ణించి చెప్పుట. మహాబలవంతుడైన ఆ రావణుని చూచి ఏమాత్రము భయము చెందక అతనితో అర్ధయుక్తమైన వాక్యము ఇట్లా పలికెను. ఓ రాక్షసరాజా, నేను సుగ్రీవుని ఆజ్ఞచే ఇక్కడకు వచ్చినాను. వానరరాజైన నీ సోదరుడు సుగ్రీవుడు నిన్ను కుశలం అడిగినాడు. నీ సోదరుడు అని చెప్తున్నాడు. మహాత్ముడైన నీ సోదరుడు సుగ్రీవుడు వార్త పంపించినాడు. ధర్మార్థములలో ధర్మార్థములతో కూడినవి ఇహపర లోకములందు శ్రేయస్కరములు అయిన ఆ మాటలు వినము. రథములు, ఏనుగులు, గుర్రములు కలవాడు, లోకమునకు తండ్రి వంటివాడు, దేవేంద్రునితో సమానమైన కాంతి కలవాడు అయిన దశరథుడనే మహారాజు ఉండెను. ఆ దశరథుని జ్యేష్ఠ కుమారుడు మహాబాహువు, తండ్రికి ప్రియము చేయువాడు, మహా తేజశాలి అయిన మా ప్రభువైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞచే ధర్మ మార్గమును అవలంబించి అయోధ్యను విడిచి సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకావనములో ప్రవేశించినాడు. విదేహ దేశాధిపతి అయిన మహాత్ముడైన జనక మహారాజు పుత్రి, భర్తనే అనుసరించి ఉండేది శ్రీరాముని భార్య అయిన సీత అరణ్యములో కనబడకుండా పోయినది. తమ్మునితో కూడిన ఆ రాజకుమారుడైన శ్రీరాముడు సీతాదేవిని వెతుకుకొనుచు ఋష్యమూక పర్వతం చేరి అక్కడ సుగ్రీవుని కలుసుకొన్ను. సీతను వెతికించెదను అని సుగ్రీవుడు శ్రీరామునికి ప్రతిజ్ఞ చేసి చెప్పగా, నీకు వానర రాజ్యమునిచ్చేదను అని శ్రీరాముడు సుగ్రీవునకు ప్రతిజ్ఞ చేసి చెప్పాను. పిమ్మట శ్రీరాముడు యుద్ధములో వాలిని సంహరించి సుగ్రీవుని వానర భల్లూక గణములకు అధిపతిగా రాజ్యమునందు స్థాపించెను. వాలి ఎవరో నీకు పూర్వమే తెలియను కదా అంటే, వాలి ఒకసారి రావణాసురుడిని ఓడించాడు. రావణాసురుడు వాలితో స్నేహం చేసుకున్నాడు. ఆ వాలిని శ్రీరాముడు యుద్ధములో ఒక్క బాణముతో చంపినాడు. సత్యమైన ప్రతిజ్ఞ కల వానర ప్రభువైన సుగ్రీవుడు సీతను అన్వేషించవలనని చాలా వ్యాకులుడై అన్ని దిక్కులకు వానర్లను పంపెను. వందల కొలది, వేల కొలది, లక్షల కొలది వానరులు ఆ సీత కొరకు అన్ని దిక్కులందు, పాతాళములోనూ పైన ఆకాశమునందు కూడా వెతుకుతున్నారు. ఆ వానరులలో మహాబలవంతులైన కొందరు వానర వీరులు గరుత్మంతుని వంటివారు, మరికొందరు వాయువు వంటివారు. అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనా అతి శీఘ్రముగా వెళ్ళగలరు. నేను సాక్షాత్తు వాయుదేవుని కుమారుడను. నా పేరు హనుమంతుడు. నేను సీత కొరకై శతయోజన విస్తీర్ణమైన సముద్రమును శీఘ్రముగా లంఘించి ఆమెను చూచుటకై ఇక్కడికి వచ్చినాను. నేను లంకలో తిరుగుచూ నీ ఇంటిలో సీతను చూచినాను. నీవు ధర్మార్థముల స్వరూపము తెలిసినవాడవు, గొప్ప తపస్సు చేసినవాడవు. అందువలన ఓ మహాబుద్ధిశాలి, నీవు పరభార్యను నీ ఇంటిలో ఉంచుకొనుట యుక్తము కాదు. నీ వంటి బుద్ధిమంతులు ధర్మానికి విరుద్ధమైనవి, అనేక అపాయములతో కూడినవి, మూలమునే నశింపచేయునవి అయిన పనులు చేయరు కదా. హనుమంతుడు ఎంత బాగా మాట్లాడారు. బుద్ధిమంతులు నువ్వు అని పొగుడుతూ ధర్మానికి విరుద్ధమైన పని చేసావు నువ్వు, అలాగే అనేకమైన అపాయాలతో పనిచేసావు, మొత్తం నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్తున్నారు హనుమంతుడు. శ్రీరామునికి కోపం వచ్చట చూసి లక్ష్మణుడు ప్రయోగించిన బాణముల ఎదుట సురాసురులలో ఎవరైనా నిలవగలడా? రావణ, మూడు లోకములలోనూ
ఏ ఒక్కడూ కూడా శ్రీరామునకు అపకారం చేసి సుఖముగా ఉండజాలడు. అందుచే నీవు మూడు కాలములలోనూ కూడా హితమైనది, ధర్మసమ్మతము, అర్థము కూర్చున్నది అయిన నా మాట వినుము. సీతను శ్రీరామునకు తిరిగి ఇచ్చివేయము. నేను సీతాదేవిని చూచినాను. మరెక్కడా లభించని సీతా దర్శనము ఇక్కడ లభించినది. ఇటుపైన మిగిలిన ఏ కార్యము చేయవలెనో అది శ్రీరాముడే నిర్ణయించగలడు. 5 తలల సర్పము వంటి ఏ సీతను పట్టుకొని నీవు రాబోవు గొప్ప అపాయమును గుర్తింపజాలకున్నావో అట్టి సీతను శోకములో మునిగి ఉండగా నేను చూచినాను. ఎక్కువగా విషము కలిగిన అన్నము తిని ఎవ్వరూ ఏ విధముగా జీర్ణింప చేసుకొనదాలరో అదే విధముగా ఈ సీతను అసురులు కాని సురులు కాని ఎవ్వరూ జీర్ణింప చేసుకొనదాలరు. నీవు తపస్సు చేసి తత్ఫలితముగాను ఇతర ధర్మముల ఫలముగాను దీర్ఘాయుర్దాయమును పొంది ఉన్నావు. దానిని నశింప చేసుకొనుట మంచిది కాదు. తపస్సు చేత నేను అసురుల నుండి సురుల నుండి కూడా మరణం లేకుండానట్లు చేసుకున్నాను కదా అని నీవు అనుకొనుచుండవచ్చును. కానీ అది కూడా సరికాదని చెప్పుటకు హేతువు వినుము. ఈ సుగ్రీవుడు దేవుడు కాని, అసురుడు కాని, రాక్షసుడు కాని, దానవుడు కాని, గంధర్వుడు కాని, యక్షుడు కాని, పన్నగుడు కాని కాదు కదా. అందుచేత ఆ సుగ్రీవుని నుండి నీవు నీ ప్రాణములను ఎట్లు రక్షించుకొనెదవు? అధర్మం బలీయమైనప్పుడు ధర్మం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అధర్మ ఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు ధర్మఫలం నశించి ఆ అధర్మ ఫలమే లభిస్తుంది. నీవింతవరకు ధర్మఫలమును పొందినావు. ఈ విషయంలో సందేహం లేదు. అచిరకాలమునందే అధర్మమునకు చెందిన ఫలమును కూడా పొందగలవు. జనస్థానములో రాక్షసుల వధను, వాలి వధను, రామసుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడినది అనే విషయమును గుర్తు ఉంచుకొని నీకు ఏది హితమో ఆలోచించుకొనుము. అశ్వ గజ రథాదులతో కూడిన లంకను నేనొక్కడనే నశింపచేయగలను. కానీ ఇది రాముని నిర్ణయమునకు అనుగుణము కాదు. ఎందుచేతననగా శ్రీరాముడు వానర గణముల సమక్షమందు, భల్లూక గణముల సమక్షమందు సీతనపహరించిన శత్రువులను నశింపచేసేదను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. శ్రీరామునకు అపకారము చేసినచో సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖముగా ఉండజాలడు. నీ వంటి వాని మాట చెప్పవలెనా? ఏ స్త్రీని నీవు సీత అనుకొంచున్నావో, ఏ స్త్రీ నీ వశములో బందీగా ఉన్నదో ఆమె సమస్తమైన లంకను నశింపచేసే కాలరాత్రి అని తెలుసుకొనుము. అందుచేత సీతా శరీర రూపములో ఉన్న కాలపాశమును నీ అంతట నీవే మెడకు తగల్చుకొనకము. నీకు ఏది హితమో ఆలోచించుకొనుము. కోట బురుజులతోనూ వీధులతోనూ కూడిన ఈ లంకా పట్టణమును సీత తేజస్సు ముందుగానే కాల్చివేసినది. శ్రీరాముని కోపముచే పీడితమైన ఈ పట్టణము భగ్గుమని మండిపోతున్నది. చూడుము, నీ మిత్రులు, మంత్రులు, జ్ఞాతులు, సోదరులు, కుమారులు, హితులు, భోగములు, భార్యలు, లంక ఇవన్నీ నశించిపోవునట్లు ప్రవర్తించకుము. ఓ రాక్షసరాజా, నేను రాముని దాసుడను, అతని దూతను, విశేషించి వానరుడను. అట్టి నేను చెప్పు సత్యమైన వాక్యమును వినుము. గొప్ప కీర్తిగల శ్రీరామునకు స్థావర జంగమ రూపములైన ప్రాణులతోనూ పంచమహాభూతములతోనూ కూడిన సకల లోకములను సంహరించి మళ్ళీ పూర్వమున్నట్లే సృష్టించగల సామర్థ్యం ఉన్నది. పరమాత్మలోకి మొత్తం సృష్టి మొత్తం లయమవుతుంది, మళ్ళా ప్రభవిస్తుంది. అది చెప్తున్నారు. పరమాత్మ తత్వాన్ని వర్ణిస్తున్నారు. విష్ణువుతో సమానమైన పరాక్రమము గల శ్రీరాముని ఎదుట నిలిచి యుద్ధము చేయగలిగిన వాడు ఏ కాలములోనూ ఏ దేశంలోనూ కూడా దేవాసురులలో కానీ, నరులలో కానీ, యక్ష రాక్షసులలో కానీ, విద్యాధర గంధర్వ ఉరగులలో కానీ, సిద్ధ కిన్నెర్లలో కానీ
పక్షులలో కానీ ఏ భూతములలోనూ ఉండడు. సర్వలోకములకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామునకు ఇంతటి గొప్ప అపకారము చేసిన పిమ్మట నీవు బ్రతుకుడు చాలా కష్టము. లోకత్రయమునకు ప్రభువైన శ్రీరాముని ఎదుట యుద్ధములో దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు వీరిలో ఎవ్వరూ కూడా నిలబడదాలరు. యుద్ధములో శ్రీరాముడు సంపదల్చుకున్న వానిని స్వయముగా పుట్టిన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కానీ, 3 నేత్రములు కల త్రిపుర సంహారము చేసిన రుద్రుడు కానీ, అధిక ఐశ్వర్యవంతుడు దేవతా ప్రభువు అయిన మహేంద్రుడు కానీ రక్షింపజాలరు. నిర్భయముగా మాట్లాడుతున్న హనుమంతుడు పలికిన సౌష్ఠవముతో కూడిన అప్రియ వచనములు విని దశాననుడు రావణుడు కోపముతో నేత్రములు తిప్పుచూ ఈ వానరుని వధింపుడు అని ఆజ్ఞాపించాను. రావణాసురుడికి కోపం తెప్పించాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 51వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 52వ సర్గము. దూతను వధించుట తగదని విభీషణుడు బోధించుట. హనుమంతుని మాటలు విని క్రోధావిష్ఠుడై రావణుడు వీనిని చంపుడు అని ఆజ్ఞాపించెను. రావణుడు హనుమంతుని వధింపుడు అని ఆజ్ఞాపించుట చూసి విభీషణుడు దూత ధర్మమును నిర్వర్తించిన అతని వధకు ఇష్టపడలేదు. కార్యమును సాధించుటలో నేర్పరి అయిన విభీషణుడు రావణుడు కోపించిన విషయమును గుర్తించి దూత వధ అను కార్యము జరగనున్నదని తెలుసుకొని ఇప్పుడు ఏమి చేయవలనా అని ఆలోచించెను. పిమ్మట మాటలలో నేర్పరి అయిన ఆ విభీషణుడు తాను అనుసరించవలసిన పద్ధతిని నిశ్చయము చేసుకొని పూజ్యుడైన అన్నగారితో చాలా హితమైన వాక్యమును ఈ విధముగా సామరసపూర్వకముగా పలికెను. రాక్షసరాజా, క్షమించుము, రోషము విడిచిపెట్టుము, అనుగ్రహించి నా మాట వినుము. మంచి చెడ్డలు తెలిసిన సత్పురుషులైన రాజశ్రేష్ఠులు దూతను వధించరు. ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధమైనది. లోక మర్యాద ప్రకారము కూడా నిందింపదగినది. నీవు చేయదగ్గవలసిన పని కాదు. నీవు ధర్మాలు తెలిసిన వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మాలలో నేర్పు కలవాడవు, ప్రాణులలో ఉన్న తారతమ్యము తెలిసిన వాడవు. నీకు తెలియని పరమార్థము లేదు. నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగిపోయినచో శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట కేవలము శ్రమగానే మిగిలిపోవును కదా. శత్రు సంహారకుడవు, శత్రువులచే ఎదిరింప శక్యము కాని వాడవు అయిన ఓ రాక్షసరాజా, అందువలన నీవు ప్రసన్నుడవై మంచి చెడులు నిర్ణయించి ఈ దూతకు తగిన దండము విధించుము. దూతని వధించకూడదు, కానీ దూతను శిక్షించవచ్చు. ఎందుకు? దూత సరాసరి రాకుండా మొత్తం అశోకవనం అంతా పాడు చేశాడు కాబట్టి, అందులో యుద్ధంలో చాలామందిని చంపాడు కాబట్టి. రావణుడు విభీషణుని మాటలు విని చాలా కోపంతో, ఓ శత్రు సంహారకుడా, పాపాత్ములను వధించినను పాపము కలగదు. అందువలన పాపమును ఆచరించిన ఈ వానరుణ్ణి వధించెదను అని ప్రత్యుత్తరమిచ్చెను. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు అధర్మమునకు మూలము, అధికమైన రోషముతో నిండినది, దుష్టులు మాత్రమే అంగీకరించేది అయిన ఆ వాక్యమును విని ఉత్తమమైన కార్యనిర్ణయమును తెలుపు వాక్యమును పలికెను. ఓ రాజా, లంకాధిపతి అయిన ఓ రాక్షసరాజా, అనుగ్రహించుము. ధర్మార్థములతో కూడిననే చెప్పు మాట వినము. ఓ రాజా, ఏ కాలమునందు ఏ దేశమునందు కూడా దూతలను చంపకూడదు అని సత్పురుషులు చెప్పుతున్నారు. శత్రువైన ఈ వానరుడు మితిమీరి ప్రవర్తించినాడు అను మాట నిజమే. ఇతడు లెక్కలేనంత అప్రియము చేసినాడు. ఏమైనా సత్పురుషులు దూతల వధను అంగీకరించరు. దూతలకు విధింపదగిన అనేక ఇతర దండనలు ఉన్నవి కదా. అవయవములను ఛేదించుట మొదలైన వాటిచే శరీరమునకు వికారము కలిగించుట, కొరడాలతో కొట్టుట, తల గొరిగించి పంపించుట, ఏవైనా గుర్తులు దేహం మీద వేయుట, ఇవి దూతలకు ఇవ్వవలసిన దండనములు అని చెప్పుదురు. దూతలను చంపుట అనే దానిని మనం ఎన్నడూ వినలేదు కదా. ధర్మార్థములను గూర్చి బాగుగా నేర్చిన బుద్ధి కలిగి
మంచి చెడ్డల విషయమున నిశ్చితమైన జ్ఞానం కల నీ వంటి వాడు ఇంత శీఘ్రముగా కోపమునకు వసుడెట్లగును? బుద్ధిమంతులు కోపాన్ని నిగ్రహించుకొందురు కదా. ధర్మమును గూర్చిన వాదమునందు కానీ, లోక వ్యవహార జ్ఞానమునందు కానీ, శాస్త్రములను ఇతరుల బుద్ధిని గ్రహించుట ఎందు కానీ నీతో సమానుడు ఎవ్వరూ లేరు. నీవు ఈ విషయములందు సురాసురులలో ఉత్తముడవు కదా పొగుడుతున్నాడు. నీవు సూర్యుడవు, వీరుడవు. సురాసురులు కూడా నిన్ను జయించజాలరు. నీవు అనేక పర్యాయములు యుద్ధములలో బలాఢ్యులైన సుర దైత్యుల సముదాయములను ఎందరో రాజులను జయించినావు. ఈ వానరును చంపుట వల్ల నాకేమి ప్రయోజనము కనబట్టలేదు. ఈ మరణదండనమును ఈ వానరుని పంపిన వారి మీద ప్రయోగించుము. ఇతడు మంచివాడైనా చెడ్డవాడైనా ఇతరులు పంపించిన వాడే కదా. తనకే విధమైన స్వాతంత్రము లేక పరుల పక్షాన మాట్లాడే దూతను చంపకూడదు. ఇతనిని చంపివేసినచో ఈ మహాసముద్రము యువతలి గట్టున ఇక్కడికి రాగల, ఆకాశమునందు సంచరించగల మరొకడెవ్వడూ నాకు కనబట్టలేదు. అందువల్ల నీవు ఇతని వధకై ప్రయత్నం చేయకుము. నీవింద్రుని పైన తక్కిన దేవతల పైన అట్టి ప్రయత్నము చేయము. అంటే ఇంద్రుడు పంపించుంటాడు బహుశాని. ఈతడు మరణించినతో చాలా దూరములో ఉన్న గర్వితులైన ఆ రాజకుమారులను యుద్ధానికి తీసుకొని రాగలిగిన మరొక దూత ఎవ్వడూ కనబట్టలేదు. పరాక్రమము, ఉత్సాహము, మనోధైర్యము కల సురాసురులు కూడా నిన్ను జయింపచాలరు. అట్టి నీవు యుద్ధము వచ్చే అవకాశమునకు అడ్డు తగలకూడదు. వాళ్ళిద్దరూ వస్తారు, అన్నదమ్ములు ఇద్దరు వస్తారు. అప్పుడు వాళ్ళని చంపేయి, వీడిని చంపడం వల్ల ఉపయోగం ఏంటి? వీడు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాడు అని చెప్తున్నాడు. బాగుగా పోషించబడుచు నీ హితమునే కోరు యోధులు నీ వద్ద 1,000కి మించి ఉన్నారు. 1,000 సైన్యం ఉందట. వాళ్ళందరూ సూరులు, ఏమరిపాటు లేనివారు, ఆత్మాభిమానవంతులు, శస్త్రధారులలో శ్రేష్ఠులు. అందుచే ఆ సైన్యములో కొంత భాగమును తీసుకొని నీ ఆజ్ఞాకరులు కొందరు మూఢులైన ఆ రాజకుమారులు ఇద్దరిని జయించి నీ ప్రభావమును నీ శత్రువులందరిపై ప్రసరింపచేయుటకు యుద్ధానికై వెళ్ళుట మంచిది. రాక్షసులకు రాజు, దేవలోక శత్రువు, మహాబలశాలి, రాక్షస రాజుల్లో శ్రేష్ఠుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని ఇష్టము ఉత్తమము అయిన వాక్యమును బుద్ధితో గ్రహించెను. రావణాసురుడు అనుకున్నాడు, నిజమే కదా, వీడిని చంపితే ఉపయోగం ఉంది, వాళ్ళిద్దరు వచ్చేస్తే వాళ్ళిద్దరిని చంపేస్తే సీతను పూర్తిగా తన దగ్గర ఉంచుకోవచ్చు అని. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 52వ సర్గము సమాప్తం. రావణాసురుడికి శత్రువులు వాళ్ళిద్దరే కదా, ఖరదూషణాదులను చంపింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళని చంపాలంటే ఇతన్ని వదిలేసేయాలి అని. జయ శ్రీరామ్. 53వ సర్గ. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు ముట్టించి నగరములో త్రిప్పుట. రావణుడు మహాత్ముడు తన సోదరుడు అయిన ఆ విభీషణుడు పలికిన దేశ కాలానుగుణమై హితమైన మాట విని, నీవు చెప్పినది బాగున్నది, దూతను చంపుట నింద్యమైనది, అందుచేత వీనికి వధ కాక మరొక దండనం ఏదైనా తప్పక ఇవ్వవలను. వానర్లకు తోక చాలా ఇష్టమైన అలంకారమట. దానికి నిప్పు అంటించుడు, కాలిపోయిన తోకతో ఇతడు వెనకకు వెళ్ళినట్లు చేయుడు. అప్పుడు అంగవికారము చేత కృషుడై దీనుడై ఉన్న ఇతనిని మిత్రులు, జ్ఞాతులు, మిత్రులతో కూడిన బంధువులు చూచెదరుగాక. మండుచున్న తోకతో ఇతన్ని రాక్షసులు పురములోని చతుష్పథాలతో సహా అన్ని ప్రాంతముల్లోనూ తిప్పుడుదురుగాక అని రాక్షసులను ఆజ్ఞాపించెను. కోపము చేత కఠినమైన స్వభావము గల రాక్షసులు రావణుని మాటలు విని పాత నూలు బట్టలు హనుమంతుని తోకకు చుట్టిరి. రాక్షసులు ఆ విధముగా తోకకు బట్టలు చుట్టుచుండగా హనుమంతుడు వనములో ఎండిన కట్టెలు లభించిన అగ్ని వలె వృద్ధి చెందిన నెమ్మది నెమ్మదిగా తోక పెరుగుతోంది. పిమ్మట ఆ రాక్షసులు తైలముతో తడిపి ఆ తోకకు నిప్పు ముట్టించిరి. అప్పుడు తోక మండుతుండగా బాలసూర్యుని వంటి ముఖము గల హనుమంతుడు పట్టరాని కోపముతో ఆ రాక్షసులందరినీ క్రిందకు పడదోసెను. రాక్షసులందరూ సంతోషించుతూ హనుమంతుని ప్రజ్వలించుతున్న తోకను చూచుటకై స్త్రీలతో, బాలులతో, వృద్ధులతో సహా అక్కడికి వెళ్ళిరి. ఆ రాక్షసులందరూ చేరి
వీరుడైన ఆ హనుమంతుని మరలా బంధించిరి. అప్పుడు అతడు ఆ సమయానికి తగిన ఆలోచన చేశాను. కావాలంటే హనుమంతుడు ఎగిరిపోవచ్చు, కానీ వీళ్ళతో పాటు మొత్తం లంకంతా చూద్దాము అనుకున్నాడు. ఈ రాక్షసులు నన్ను బంధించిన నన్నేమీ చేయజాలరు అనున్నది నిజమే. ఎందుచేతననగా ఈ పాశములు తెంచుకొని పైకి ఎగిరి వీళ్ళందరినీ చంపగలను. నా ప్రభువైన శ్రీరాముని హితము కొరకై నేను ప్రవర్తించుతున్నాను. అట్టి నన్ను ఈ దుర్మతులు తమ ప్రభువు ఆజ్ఞను అనుసరించి బంధించిన వాళ్ళేదో నాకు ప్రతిక్రియ చేయుటలో సఫలురైనారు అని నేను విచారించాల్సిన పని లేదు. ఏదో నేను ఓడిపోయాను, నన్ను పట్టుకున్నారు అనుకోక్కర్లేదు. యుద్ధములో ఈ రాక్షసులందరినీ చంపుటకు నేను ఒక్కడినే చాలదును. అయినా రాముని సంతోషము కొరకు వీళ్ళు నన్ను లంక అంతా త్రిప్పుదురుగాన లంకను మళ్ళీ చూచుట కొరకు ఈ బంధనాదులను సహించదను. నేను లంకను రాత్రి చూచినప్పుడు దీని దుర్గ నిర్మాణాదులను సరిగా చూడలేదు. అందుచేత దీనిని పగలు బాగుగా చూడవలను. ఈ రాక్షసులు నన్ను మళ్ళీ బంధించి తోకకు నిప్పు కూడా అంటించి పీడించినతో పీడింతురుగాక. నా మనస్సుకు ఏమాత్రము శ్రమ లేదు. పగలు మొత్తం అంతా చూడొచ్చు కదా అని అనుకుంటున్నాను. మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు మనస్సులోని భావము పైకి తెలియనియక పడి ఉండగా ఆ రాక్షసులు పట్టుకొని సంతోషించుతూ వెళ్ళిరి. క్రూరమైన పనులు చేయు ఆ రాక్షసులు శంఖములు భేరీలు మ్రోగించుతూ ఆ హనుమంతుడు చేసిన వనభంగము మొదలైన అపరాధములను ఘోషించుతూ అతనిని ఆ నగరమునందు అంతటా త్రిప్పిరి. హనుమంతుడు రాక్షసులు వెంట రాగా సుఖముగా వెళ్ళి రాక్షసుల మహానగరమైన లంకలో తిరిగాను. తను తన తన శక్తిని అణుచుకొని మొత్తం అంతా చూశాడు హనుమంతుడు. అక్కడ విచిత్రములైన విమానములను రహస్యములైన భూగృహములను బాగుగా తీర్చిన చతుష్పథాలను గృహాలతో ఇరుక్కుగా ఉన్న వీధులను పెద్ద పెద్ద మార్గములను చిన్న మార్గములను చిన్న గృహములను మేఘముల వంటి ఎత్తైన గృహములను చూచెను. రాక్షసులందరూ హనుమంతుని చతుష్పథాలకు 4 స్తంభాల మంటపాలకు రాజమార్గమునకు తీసుకొని పోయి ఇతడొక గూఢచారి అని చాటుచుండిరి. తోక కాల్చిన హనుమంతుని చూడవలను అనే కుతూహలముతో ఆయా ప్రదేశముల నుండి స్త్రీలు బాలలు వృద్ధులు బయటకు వచ్చుచుండిరి. అప్పుడు హనుమంతుని తోక చివరి భాగమును రాక్షసులు వెలిగించుతున్నప్పుడు వికృతమైన నేత్రములు గల స్త్రీలు సీత దగ్గరకు వెళ్ళి అప్రియమైన ఆ విషయమును, సీత, నీతో మాట్లాడిన ఎర్రని ముఖము గల వానరుణ్ణి అతని తోకకు నిప్పంటించి పట్టణంలో తిప్పుతున్నారు అని ఆమెకి తెలిపిరి. తనను రావణుడు అపహరించినప్పుడు ఎంత దుఃఖము కలిగానో అంత దుఃఖమును కలిగించు క్రూరమైన ఆ మాట విని సీత దుఃఖతప్తురాలై అగ్నిని ఉపాసించి హనుమంతుని క్షేమమును కోరుచు పరిశుద్ధమైన చిత్తముతో, అగ్నిదేవ, నేను పతిసేవ చేసిన దాననే అయితే, నేనేదైనా తపస్సు చేసి ఉన్నట్లయితే, నాకు పాతివ్రత్యమే ఉన్నట్లయితే హనుమంతుని విషయమున చల్లగా ఉండుము అని ప్రార్థించింది ఆవిడ. అగ్నిదేవ, బుద్ధిశాలి అయిన ఆ శ్రీరామునకు నాపై ఏ కొంచెమైనా దయ ఉన్నట్లయితే, నా భాగ్యము ఏమైనా శేషించి ఉంటే హనుమంతునకు చల్లగా ఆగుము. నేను చెడని సద్వృత్తముతో అతనిని కలియుటకు చాలా ఔత్సుక్యముతో ఉన్నానని ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు అనుకొనుచున్నచో హనుమంతునకు చల్లగా ఆగుము. పూజ్యుడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు ఆయన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి దాటించుట జరగనున్నచో హనుమంతునకు చల్లగా ఉండుము అని అగ్నిదేవుని ప్రార్థించను. సీతాదేవి రక్ష వచ్చేసింది, ఇంకా హనుమంతుడికి ఇంకేం కావాలి? అప్పుడు ఆ అగ్నిదేవుడు హనుమంతుడు క్షేమముగా ఉన్నాడా అన్న విషయము సీతకు చెప్పుతున్నాడా అన్నట్లు తీక్ష్ణమైన మంటలతో తొట్రుపాటు లేకుండా ప్రదక్షిణముగా ఉన్న కుడివైపునకు తిరుగుతున్న జ్వాలాగ్రములతో ప్రజ్వలించెను. ఆవిడ నిప్పు అక్కడ అంటించింది, నిప్పును ఆవాహన చేసి అంటించింది. అది ఆవిడకి ఆ అగ్ని కనిపిస్తోంది. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా తోక మీదనున్న అగ్నితో కూడిన వాడే శ్రీదేవి మనస్సు కుదుటపడనట్లు చలిగాలి వలె చల్లగా వీచెను. తన తోక దహింపబడుచుండుట చూచి హనుమంతుడు ఇట్లా అనుకొనెను, అంతటా మండుతున్న ఈ అగ్ని నన్ను ఎందువలన దహించుటలేదు?
ఈ అగ్ని పెద్ద జ్వాలతో కనబడుతున్నది, కానీ నాకు మాత్రము ఏమీ బాధ కలిగించటలేదు. నా తోక చివర మంచు ముద్ద పెట్టినట్లున్నది. లేదా నేను సముద్ర లంఘనము చేయుచున్నప్పుడు రాముని ప్రభావం వలన మైనాకముతోనూ తద్వారా సముద్రునితోనూ సంబంధము ఆశ్చర్యకరముగా ఏర్పడినది కదా. దానిని బట్టి దీని కారణము స్పష్టమగుతున్నది. సముద్రుడు ధీమంతుడైన మైనాకుడు రామునికి సహాయం చేయవలనని అంతగా తొందరపడి చూపినప్పుడు అగ్నిదేవుడు మాత్రము అట్లు ఎందుకు చేయడు? నాపై సీతాదేవికి ఉన్న దయచేతను కనుక్కున్నాడు. రాముని తేజస్సు చేతను నా తండ్రి అయిన వాయుదేవునితో తనకున్న స్నేహము చేతను అగ్నిదేవుడు నన్ను కాల్చుటలేదు. హనుమంతుడు మరలా ఒక క్షణం ఆలోచించి వేగముగా పైకి ఎగిరి గర్జించెను. పిమ్మట పర్వత శిఖరము వలె ఉన్నతమైన రాక్షసుల గుంపుల నుండి దూరముగా ఉన్న నగరద్వారం దగ్గరకు వెళ్ళెను. అతడు పర్వతమంత ఆకారం పెంచి మరుక్షణంలో చిన్న ఆకారం దాల్చి బంధనములను విదిల్చి వేసుకొనెను. హనుమంతుడు ఆ బంధనములు జారిపోగానే మరల పర్వతమంత శరీరమును ధరించి అటూ ఇటూ పరికించి అక్కడ తోరణమునకు అమర్చబడిన పరిఘను చూచెను. ఇనుముతో బిగించబడిన ఆ పరిఘను మళ్ళీ గ్రహించి ఆ రక్షకులనందరినీ చంపివేశను. యుద్ధములో తీవ్రమైన పరాక్రమమును ప్రదర్శించు ఆ హనుమంతుడు ఆ రాక్షసులనందరినీ చంపి మళ్ళీ లంక వైపే చూచుచూ మండుతున్న తోకచేత తన చుట్టూ అగ్నిజ్వాలలు మాలలలాగా విస్తరించడచే కిరణ పంక్తులతో కూడిన సూర్యుడి వలె ప్రకాశించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 53వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 54వ సర్గ లంకా దహనము, రాక్షసుల విలాపములు. పిమ్మట తన పనిని పూర్తి చేసుకున్న హనుమంతుడు లంకను చూచుచూ వృద్ధి పొందుతున్న ఉత్సాహముతో మిగిలిన కార్యమును గురించి ఆలోచించెను. ఏ పని ఈ రాక్షసులకు ఇంకా సంతాపాన్ని కలిగించునో అట్టి నేను ఇక్కడ చేయవలసిన కార్యము ఇప్పుడేమి మిగిలి ఉన్నది? వనమును విరిచినాను, ఉత్తములైన రాక్షసులను చంపినాను, సైన్యములో ఒక భాగము నశింపచేసినాను. ఇంకా దుర్గమునకు నశింపచేయుట మిగిలినది. దుర్గమును కూడా నశింపచేసినచో తర్వాత చేయవలసిన పని అనగా శ్రీరాముడు వచ్చి చేయవలసిన యుద్ధము అల్ప పరిశ్రమ చేతనే సాధ్యమగును. నేను అల్ప ప్రయత్నము చేసి ఈ పని కూడా పూర్తి చేసినచో ఇంతవరకు చేసినది సఫలమగును. ఈ ఉత్తమ గృహములతో నా తోక మీద ఉన్న అగ్నికి సంతర్పణము చేయుట న్యాయము. ఇట్లా ఆలోచించి హనుమంతుడు ప్రజ్వలించుతున్న తోకతో మెరుపుతో కూడిన మేఘము వలె లంక ఎందలి గృహముల పైభాగముల మీద సంచరించెను. ఉద్యానములను ప్రాసాదములను చూచుచు ఏ మాత్రము భయపడక రాక్షసుల ఒక గృహము నుండి మరొక గృహమునకు సంచరించెను. ప్రహస్తుని గృహముపై దూకి దాని మీద అగ్నిని ఉంచి దానిపై నుంచి మహాపార్శ్వుని గృహం మీదకి దూకి దాని మీద ప్రళయకాలాగ్ని శిఖ వంటి అగ్నిని విడిచెను. వరుసగా వజ్రదంశ శుక సారణుల గృహ భవనముల మీదకి దూకెను. ఇంద్రజిత్తు గృహమును కాల్చెను. పిదప జంబుమాలి సుమాలుల గృహములు కాల్చెను. విభీషణ్ణి భవనము తప్ప వరుసగా ఒక భవనము తర్వాత మరొక భవనం మీదకి వెళ్ళుచు రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమషుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, భయంకరుడైన విద్యుజ్జిహ్నుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, దురాత్ముడైన నికుంభుడు అను రాక్షసుల భవనములను కాల్చెను. ధనికుల శ్రేష్టములైన ఆయా గృహములలో ఉన్న సంపదను కాల్చివేశను. అతడు అందరి భవనములను దాటి పిదప రావణుని గృహమును చేరెను. అనేక విధములైన రత్నముల చేత అలంకరించబడినది, మేరు మందర పర్వతములతో సమానము అయిన సకల మంగళములతోనూ శోభించుతున్నది అయిన ఆ ప్రధాన గృహం మీద తన తోక చివర ఉన్న అగ్నిని ఉంచి ప్రళయకాల మేఘము వలె గర్జించెను. వాయువు కూడా సహాయమగుడిచే ఆ అగ్ని మనోబలముతో మహావేగముతో వృద్ధి పొంది ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలించెను. వాయువు మండుతున్న అగ్నిని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ప్రసరింపజేసెను. వాయువుతో సంయోగము వలన
అగ్ని వేగము చాలా హెచ్చెను. బంగారు కిటికీలతో చేసినవి, ముత్యములతోనూ మణులతోనూ రత్నములతోనూ నిండినవి పెద్దవి అయిన ఆ భవనములు బ్రద్దలై పడిపోయినవి. తమ భవనములను రక్షించుకొనుటకై ఇటూ అటూ పరిగెత్తుతూ ఉత్సాహమును సంపదలను కోల్పోయిన రాక్షసులు, అయ్యో, ఈ వానరుని రూపముతో అగ్నిదేవుడు వచ్చినాడు కదా అని బిగ్గరగా అరచుచుండిరి. కొందరు స్త్రీలు అరచుచు చంటి బిడ్డలను చంకన పెట్టుకొని జుట్టు విరబోసుకొని నిప్పు చుట్టుముట్టిన మేడలపై నుండి కిందకు దుమికిరి. ఆ విధముగా పడుచున్నప్పుడు ఆ స్త్రీలు ఆకాశము పైనున్న మేఘముల నుండి క్రిందకు పడుతున్న మెరుపుల వలె ప్రకాశించిరి. కాలిపోయిన భవనముల నుండి వజ్ర విద్రుమ వైఢూర్య ముక్తా రజతములు కలిసిన వివిధ రూపములు గల ధాతువులు స్రవించుచుండగా ఆ హనుమంతుడు చూచెను. అగ్నికి ఎన్ని కాష్టములు వేసినను, ఎంత తృణము వేసినను తృప్తి ఉండదు. అట్లే ఎంతమంది రాక్షసులను చంపినా హనుమంతునకు తృప్తి కలగలేదు. హనుమంతుడు ఎంతమంది రాక్షసులను చంపి పడవేసినా భూమికి తృప్తి కలగలేదు. అగ్నిశిఖలు కొన్ని చోట్ల కించుకా పుష్పముల వలె, కొన్ని చోట్ల బూరుగ పువ్వుల వలె, కొన్ని చోట్ల కుంకుమ పువ్వుల వలె వేరువేరు రంగులతో ప్రకాశించెను. వేగవంతుడైన హనుమంతుడు ఆ లంకాపురమును రుద్రుడు త్రిపురములను కాల్చినట్లు కాల్చివేశను. అతడు విడిచిన భయంకరమైన పరాక్రమము గల అగ్ని శిఖావలయమును ప్రసరింపచేసి ప్రజ్వలించుచు లంకలోను లంక ఉన్న పర్వతాగ్రము పైనను పైకి ఎగసెను. ఆ భవనముల మీద వ్యాపించిన అగ్ని వాయువు కూడా కలియుటచే యుగాంతమునందు ప్రళయ కాలాగ్ని వలె మహావేగముతో ఆకాశమునంటుతూ వృద్ధి పొందెను. ధూమము లేని మంటలు చెలరేగెను. రాక్షసుల శరీరములనే ఆజ్యముతో ఆ అగ్ని జ్వాలలు పెరిగెను. కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో లంకనంతనూ చుట్టి ఉన్న ఆ మహాగ్ని పిడుగుల వంటి అనేక విధములైన ధ్వనులతో బ్రహ్మాండమును బద్దలు కొట్టుతున్నట్లుండెను. అక్కడ అగ్ని తీవ్రమైన కాంతితో కించుకా పుష్పముల వంటి అగ్రభాగములతో ఆకాశము వరకు వ్యాపించెను. మేఘములు అక్కడక్కడ ఆరిపోయిన అగ్ని నుండి బయలుదేరిన ధూమం చేత కప్పబడుచే నల్ల కలువల వలె ప్రకాశించెను. ఇతడు వానరుడు కాడు, వజ్రాయుధము ధరించు దేవతా ప్రభు అయిన మహేంద్రుడు కానీ, కుబేరుడు కానీ, సాక్షాత్తు యముడు కానీ, రుద్రుడు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, సాక్షాత్తు కాలపురుషుడు కానీ అయి ఉండవలెను అని రాక్షసులు అనుకొనిరి. సకల లోకాలకి పితామహుడు, సకల జగత్తులను పోషించేవాడు, 4 ముఖములు కలవాడు అయిన బ్రహ్మదేవుని ప్రకోపము రాక్షస సంహారము చేయుటకై వానర రూపము ధరించి వచ్చినదా? అనంతము, ఇంద్రియములకు గోచరించనిది, ఊహింప శక్యము కానిది, ఏకైకము అత్యుత్తమము అయిన విష్ణు తేజస్సు తన మాయచే వానర రూపము ధరించి ఇప్పుడు రాక్షసులను నశింపచేయుటకు వచ్చినదా? ప్రాణి సంఘములు, గృహములు, వృక్షములు వీటి అన్నింటితో సహా ఆ లంకాపురము శీఘ్రముగా కాలిపోవుటను చూచి అక్కడ అనేక రాక్షసులు గుంపులుగా చేరి ఈ విధముగా పలికిరి. రాక్షసులు అశ్వములు, రథములు, గజములు, పక్షి సమూహములు, మృగములు, వృక్షములు వీటన్నిటితో సహా శీఘ్రముగా కాల్చివేయబడిన లంకానగరము దైన్యముతో వ్యాకుల ధ్వనులతో ఏడ్చెను. అయ్యో తండ్రి, అయ్యో కుమార, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా, అయ్యో సకల భోగపూర్ణమైన ఓ పుణ్యజీవనమా అని విలపించుచు రాక్షసులు ఘోరమైన ధ్వనికల భయంకరమైన శబ్దమును చేసిరి. హనుమంతుని కోపబలము ఆక్రమించగా ఆ లంక అగ్ని జ్వాలలు చుట్టముట్టగా మహావీరులందరూ మరణించి యోధులు తిరిగిపోయి ఎవ్వరో మహాపురుషుని శాపము తగిలినది వలె ఉండెను. అప్పుడు ఆ లంకలోని రాక్షసులందరూ కంగారుతో భయపడుచుండిరి. పైకి ఎగురుచున్న జ్వాలలతో ఆ అగ్ని అంతటా వ్యాపించెను. ఆ విధముగా ఆ పురము బ్రహ్మ కోపము చేత పాడుబడినట్లు చేయబడిన భూమి వలె ఉండెను. అట్టి లంకను గొప్ప మనస్సు గల హనుమంతుడు చూచెను. వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములతో నిండిన
వనమును విరుగగొట్టి యుద్ధములో గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి శ్రేష్టములైన గృహముల పంక్తులతో ఒప్పారుచున్న ఆ నగరమును కాల్చి నిలచి ఉండెను. ప్రజ్వలించుచున్న తోకచేత జ్వాలల మాల ఏర్పడిన ఆ హనుమంతుడు విచిత్రమైన ఆ త్రికూట పర్వత శిఖరాగ్రమనందు కిరణముల మాలలతో కూడిన సూర్యుడి వలె ప్రకాశించెను. అతడు అనేక రాక్షసులను చంపి ఎన్నో వృక్షములతో నిండిన ఆ ఉద్యానవనమును భగ్నము చేసి రాక్షసుల గృహముల మీద అగ్నిని ఉంచి మనస్సుతో శ్రీరాముని వద్దకు వెళ్ళెను. అప్పుడు వానర వీరుల్లో ముఖ్యుడు, గొప్ప బలము కలవాడు, వాయువుతో సమానమైన వేగము కలవాడు, గొప్ప బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు అయిన హనుమంతుని దేవతలందరూ స్తుతించిరి. గొప్ప తేజస్సు కల హనుమంతుడు వనమును విరిచి యుద్ధములలో రాక్షసులను చంపి సుందరమైన లంకాపట్టణమును కాల్చి ప్రకాశించెను. ఆ లంకాపట్టణము కాల్చివేయబడగా చూచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు చాలా ఆశ్చర్యము చెందిరి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుని చూచి సకల భూతములు కూడా అతడు సాక్షాత్తు కాలాగ్నియే అని భావించి భయపడినవి. హనుమంతుడు చేసిన ఆ లంకాదహనమును చూచి దేవతలు, మునులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు, సమస్తమైన గొప్ప ప్రాణులు సాటిలేని గొప్ప సంతోషము పొందిరి. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 54వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 55వ సర్గం. సీత కూడా అగ్నిచే దహింపబడినదేమో అని హనుమంతుడు భయపడ్డ ఆ భయం నివృత్తి అగుట. దహింపబడుతున్నదే భయపడినది భయాక్రాంతములైన రాక్షస గణములు కలది అయిన ఆ లంకాపురమును చూచి హనుమంతుడు ఇట్లు ఆలోచించెను. అప్పుడు హనుమంతునకు చాలా భయము, తన విషయంన నిందా బుద్ధి కూడా కలిగెను. లంకను కాల్చివేయుచు నేనెంత పని చేసి తిని, మండుతున్న అగ్నిని నీటితో అర్పివేసినట్లు పుట్టిన కోపమును ఎవరు అణుచుకొందురో? గొప్ప బుద్ధి కల అట్టి పురుష శ్రేష్ఠులు ధన్యులు కదా. కోపించినవాడు ఎవడు పాపము చేయుడు? కోపించినవాడు పూజ్యులైన పెద్దలను కూడా చంపివేయును. కోపించిన నరుడు సత్పురుషులను కూడా పరుషములైన మాటలతో ఆక్షేపించును. చాలా కోపించిన వానికి ఏది పలకవలనో ఏది పలకకూడదో ఎప్పుడూ తెలియదు. కోపించిన వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పని కానీ అనకూడని మాట కానీ ఉండదు. సర్పము చివికిపోయిన చర్మమును విడిచివేసినట్లు పుట్టిన కోపమును ఓర్పు చేత తొలగించుకొనివాడే ఉత్తమ పురుషుడు. ఛీ, నేనెంత సిగ్గులేని దుర్బుద్ధిని! సీతను గూర్చి ఆలోచించకుండా లంకకు చిత్తు పెట్టినాను. ప్రభు కార్యమును పాడు చేసిన మహాపాపాత్ముడను. ఈ లంక కాలిపోయినచో పూజ్యురాలైన సీత కూడా కాలిపోయే ఉండును. ఈ విధముగా నేను తెలివి తక్కువతనము చేత ప్రభు కార్యమును పాడు చేసినాను. ఏ కార్యమును సాధించుటకు ఈ ప్రయత్నమంతా జరిగినదో ఆ కార్యమును చెడగొట్టినాను. ఎందుచేతననగా లంకా పట్టణము కాల్చే సమయమునందు నేను సీతాదేవిని రక్షించలేదు. తలపెట్టిన ఈ కార్యము చాలా వరకు పూర్తయినది. కానీ నేను కోపావేశముతో మూలమునకే వినాశము చేసినాను. సందేహము లేదు, లంకా పట్టణం అంతా భస్మమైపోయినది. ఈ పట్టణములో కాల్చబడని ప్రదేశం ఏదీ లేదు. అందుచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉండును. నా బుద్ధి వైపరీత్యముచే ఈ కార్యము చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడనే ప్రాణపరిత్యాగము చేయుట మంచిది. ఇప్పుడు నేను అగ్నిలో దుముకుదునా, బడబాగ్నిలో పడుదునా, లేక సముద్రంలో ఉన్న జంతువులకు నా శరీరమును ఆహారముగా ఇచ్చివేయుదునా? మొత్తము కార్యము అంతా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవునకు కానీ పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు కానీ నా ముఖము ఎట్లు చూపగలను? నేను కోపావేశములో 3 లోకములలోనూ ప్రసిద్ధమైన కపులకు సహజమైన చపలత్వమును చూపినాను. ఛీ, రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది! ఇది అదుపులో ఉండదు, చపలత్వమును కలిగించును. దీని ప్రభావం చేతనే నేను సీతను రక్షించుటకు సమర్థుడనై ఉండి కూడా ఆమెను రక్షించదాలకపోయితేని. సీత మరణించినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మరణించరు. వారు మరణించినచో బంధువులందరితో సుగ్రీవుడు మరణించగలడు. ఈ వార్త విన్న పిమ్మట
సోదరుని యందు ప్రేమగల ధర్మాత్ముడైన భరతుడు శత్రుఘ్నుడు కూడా ఎట్లు జీవించగలరు? ధర్మ మార్గ నిరతమైన ఇక్ష్వాకు వంశము నశించిన పిమ్మట ప్రజలందరూ శోకము చేత మనస్తాపము చేత పీడితులైపోవుదురు. సందేహము లేదు. ఈ విధముగా భాగ్యశూన్యుడనైన నేను ధర్మమును అర్థమును సంరక్షించుకొనజాలక రోషముతో నిండిన మనస్సు కలవాడనే లోక వినాశనమునకు కారణభూతుడన్న విషయము స్పష్టము. హనుమంతుడు ఈ విధముగా ఆలోచించుతుండగా అతడు పూర్వము కూడా స్వయముగా అనుభవించిన శకునములు కనబడెను, శుభ శకునాలు కనిపించాయి. అప్పుడు అతడు మరలా ఇట్లు ఆలోచించను, లేదా అందమైన సకల అవయవములు కల ఆ సీతను ఆమె తేజస్సే రక్షించుతున్నది. మంగళప్రదురాలైన అట్టి సీత నశించదు. అగ్నిని కాల్చదు కదా. ధర్మాత్ముడు అపరిమితమైన తేజస్సు కలవాడు ఆయన ఆ శ్రీరాముని భార్య తన పాతివ్రత్యం చేత రక్షించబడినది అయిన ఆ సీతను అగ్ని స్పృశింపజాలదు కదా. కాల్చివేయు స్వభావము గల అగ్ని నన్ను కాల్చలేదన్నచో ఇందుకు కారణము శ్రీరాముని ప్రభావము, సీత పుణ్యము మాత్రమే కదా. భరతుడు మొదలైన ముగ్గురు సోదరులకు పూజ్యురాలు, శ్రీరాముని మనస్సునకు అత్యంత ప్రియురాలు అయిన ఆ సీత అగ్నిలో ఎట్లు నశించును? ఎక్కడా ఏ విధమైన అడ్డు లేక ప్రసరించగలిగిన ఆ అగ్ని నాతోకనే కాల్చలేదు కదా, సీతను ఎట్లు కాల్చగలదు? అప్పుడు హనుమంతుడు తాను వచ్చుతున్నప్పుడు జలమధ్యమునందు మైనాక పర్వతము కనబట్టను గూర్చి ఆశ్చర్యపూర్వకముగా స్మరించెను. తపస్సు చేత సత్యవాక్యము చేత భర్త విషయమున ఏకాగ్రమైన భక్తి చేత సీత అగ్నినే కాల్చివేయును, ఆమెను అగ్ని కాల్చజాలదు. అక్కడ ఆ విధముగా సీతాదేవి ధర్మపరాయణురాలు అను విషయంను గురించి ఆలోచించుతున్న హనుమంతునకు మహాత్ములైన చారణుల మాటలు వినవచ్చను. చాలా భయంకరమైన అగ్నిని చారణులు ఆకాశంలో వెళ్తూ మాట్లాడుకుంటున్నారు, అది విన్నాడు. చాలా భయంకరమైన అగ్నిని రావణుని గృహమునకు ముట్టించిన హనుమంతుడు ఎవ్వరూ చేయజాలని పని చేసినాడు. ఎంత ఆశ్చర్యము! రాక్షసులు, వాళ్ళ స్త్రీలు, బాలులు, వృద్ధులు ఇటు అటు పరిగెత్తుడు చేత వ్యాకులముగా ఉన్న ఈ లంకాపట్టణము జనుల కోలాహలము చేత నింపబడినదై పర్వత గుహల చేత ఏడ్చుచున్నట్లున్నది. ఈ ధ్వని పర్వత గుహలలో వ్యాపించగా ఆ గుహలనే ముఖములతో లంక ఏడ్చుచున్నది. కోట బురుజులతోనూ ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ ఈ నగరమంతా కాలిపోయినది, కానీ సీత మాత్రము దహించబడలేదు అని మాకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఆ హనుమంతుని మనస్సు పూర్వము సఫలములుగా కనబడిన శకనముల చేతను, గొప్ప గుణములు కల కారణముల చేతను, ఋషుల మాటల చేతను సంతోషము పొందెను. హనుమంతుడు తన మనోరథము సఫలము చేసుకొని రాజకుమారి అయిన సీతాదేవి జీవించియే ఉన్నట్లు తెలుసుకొని మరలా ఆమెను ప్రత్యక్షంగా చూచి తిరిగి వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 55వ సర్గము సమాప్తము. 16 రోజుల పారాయణలో 12వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.